జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాబు బేగ్ పోనీ అయ్యా. ఊర్లోకి వచ్చేసామమ్మా. ఊర్లోకి వచ్చేసామా? బేగ్ పోనీ అయ్యా. నాన్న పదమ్మా పద. మాణిక్యం, ఎందుకొచ్చారు? మీ చిన్న కొడుకు పెద్ద కోడలు మాకు చేసిన అన్యాయం చూసి ఆనందించడానికి వచ్చారా? మాణిక్యం, నా పెద్ద కోడలు చేసింది క్షమించరాని నేరం. దానికి క్షమాపణ చెప్పటానికే వచ్చాను. అక్కర్లేదు. మాకు ఎవరి క్షమాపణలు అక్కర్లేదు, ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి చాలు. ఒక్క నిమిషం. ఆవేశంలో అయిన వాళ్ళందరికీ దూరం అయిపోతే ఆ తర్వాత 100 జన్మలెత్తినా వాళ్ళని కలవలేకపోవచ్చు. ఏమన్నారు? అయిన వాళ్ళ? ఎవరు అయిన వాళ్ళు? శుభమాని నా పెద్ద కూతురు పెళ్లి చేసుకుంటుంటే పచ్చటి పెళ్లి పందిర్లోకి వచ్చి చిచ్చు పెట్టి నా పెద్ద కూతురు చావుకు కారణమైన ఆ కాంచనమాల నాకు అయిన వాళ్ళ? లేదంటే పరువు మర్యాదలతో బతుకుతున్న మమ్మల్ని పగ సాధించడం కోసం, మా కన్నీళ్లు చూసి ఎగతాళి చేయడం కోసం నడి వీధిలోకి నెట్టేశాడే నీ కొడుకు. అతను అయినవాడా? ఎవరైన వాళ్ళు? నీ ఆవేశంలో అర్థం ఉంది మాణిక్యం. కాకపోతే ప్రస్తుతం నీకు జరిగిన అన్యాయాల గురించి నువ్వు బాధపడుతున్నావు. కాని భవిష్యత్తులో ఎదురు కాబోయే కష్టాల గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళినా మీరు మమ్మల్ని వెంటాడుతూనే ఉంటారన్నమాట. చచ్చేంత వరకు చిత్రహింసలు పెడుతూనే ఉంటారన్నమాట. అయితే మీరొక్కరే వచ్చారే? మీ కొడుకుని కోడల్ని కూడా తీసుకురావాల్సింది. మమ్మల్ని ఇక్కడే చంపేసి సమాధి కట్టుండేవాళ్ళు. తమ్ముడు, ఒరే ఒరే, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావురా. గంగక్క, వజ్రపతి గారు, చివరగా నేను చెప్పేదొక్కటే. మీరు నన్ను ఓదార్చడానికి వచ్చారో, మీ కొడుకు చేసిన తప్పుకి మేము కోర్టు మెట్లెక్కుతామని భయపడి వచ్చారో మాకు తెలీదు.
కానీ కానీ నేను చెప్పేది ఒక్కటే, నా బిడ్డ చావుకి నా చిన్న కూతురు కన్నీటికి కారణమైన ఏ ఒక్కరిని వదలను, వదిలే ప్రసక్తే లేదు. ఇదే ఇదే ఆవేశంతో పరిస్థితిని ఇంత దాకా తీసుకొచ్చావు. ఒరే తమ్ముడు, నువ్వు ఊరొదిలి వెళ్ళిపోతే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా ఏంటి? చూడు, నిజంగా నువ్వు ఊరొదిలి వెళ్ళిపోవాలనుకుంటే నీ మీద పడ్డ మరక నీ సరిపేసుకో, నీ మీద పడ్డ నిందలన్నీ సరిపేసుకో. అప్పుడు యాడికి వెళ్తావో ఇయ్యళ్ళు. నీ వెనకాల నాన్న కూడా వస్తాను రా, నాన్న కూడా వస్తాను. ఏం మాట్లాడుతున్నావు గంగవ్వ? మా నాన్న మీద నిందలు పడటం ఏంటి? మా నాన్న మీద మచ్చలు ఉండటం ఏంటి? అవునమ్మా, మీ అమ్మా నాన్నల పెళ్లి విషయంలో గతంలో ఏం జరిగిందో, ఎవరేం చేశారో నాకు తెలియదు. కానీ పెళ్లి పందిర్లో నా భార్య చనిపోవటానికి, నా పెద్ద కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి దానికి కారణం మీ అమ్మా నాన్నలే అని మా కుటుంబంలో అంతా నమ్ముతున్నారు. తల్లిని పోగొట్టుకున్న నా కొడుకు, భర్తకి దూరమైపోయిన నా పెద్ద కోడలు పగతో రగిలిపోతున్నారు. తన వాళ్లు తమకు దూరమైనందుకు కారణం బతికున్న మీ నాన్నే కారణమని నా ఇంట్లో వాళ్ళు నమ్మి పగ తీర్చుకోవటం కోసం మీ వెంట పడుతున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఈ పగ రావణ కాష్టంలా రగిలిపోవటానికి, అపోహలు అపార్థాలకి కారణం దానికి మీ నాన్న మీద పడిన నిందే. మీ మీద పడ్డ నిందల్ని వదిలించుకోకుండా ఊరు వదలటం పరిష్కారం కాదు. ఎందుకంటే మీరెక్కడికెళ్ళినా మా పిల్లలు వెంబడిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రేమ ఆయుష్ ఒక జీవితకాలమైతే పగ ఆయుష్ 1000 జీవితకాలాలంటారు. మీ మీద పడిన నిందలు తొలగించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న పగని ముగించేయటానికి ప్రయత్నిద్దాం. అలాగే మీ భార్య చావుకి కారణం నేను కాదని, మీ పెద్ద కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నా భార్య కాదని నిరూపించడానికి దారేమైనా ఉందా? చెప్పండి. ఇప్పుడే నిరూపించి వెళ్తాను. ఉంది. చూస్తాను. ఏ కుటుంబం నీడ కూడా నా ఇంటి మీద పడకూడదని కోరుకుంటానో ఆ కుటుంబానికి నా కూతుర్ని కోడలుగా పంపించాలా? అవును మాణిక్యం, ఇది నా కోరిక మాత్రమే కాదు, చనిపోయిన నీ భార్య స్వర్ణ కోరిక కూడా. నీకే అర్థమవుతుంది.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.